హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష దగ్గుపాటి. ఇవాల్టి వీడియోలో నువ్వులు శనక్కాయల లడ్డు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ నువ్వులు శనక్కాయలు రెండు వేయించుకొని పెట్టుకున్నాము. ఇక్కడ బెల్లం కూడా మొత్తం దంచేసి పెట్టాము. వేయించుకున్న నువ్వులని మనం మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా చేసుకోకూడదు. కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇలాగ మనం నువ్వులని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత శనక్కాయలను కూడా సేమ్గా మనం మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రైండ్ చేసిన ఈ రెండు మిశ్రమాలని మనం నీట్గా కలిసేలాగా చూడాలి. ఇక్కడ మేము 2.5 కేజీలకి కేజీన్నర బెల్లం తీసుకున్నాము. అంటే శనక్కాయలు నువ్వులు రెండు కలిసి 2.5 కేజీలు ఉన్నాయి, ఒక్కొక్కటి కాదు. సో ఈ 2.5 కేజీలకు కాను 1.5 కేజీ మాత్రమే తీసుకున్నాము. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మా మమ్మీ కలిపి చూపిస్తున్నారు చూడండి. చిన్న చిన్న ఉంటల్లా లేకోకుండా నీట్గా కలుపుకోవాలి. అప్పుడైతేనే మనకి మొత్తం కలిసి ఉంటలు కట్టడానికి, అంటే చిన్న చిన్నగా బాల్స్ చేయడానికి మనకు బాగా వస్తుంది, లేదంటే మరి అవ్వదు. ఇక్కడ మా మమ్మీ కలిపే లోపల మా అమ్మమ్మ బెల్లం దంచుకుంటున్నారు. బెల్లం కూడా మొత్తం చిన్నగా దంచుకోవాలి, ఎందుకంటే లావుగా ఉంటే మిక్సీకి కూడా పడదు. సో కొంచెం మనం నీట్గా దంచేసుకుంటే మిక్సీకి కూడా బాగా పడుతుంది. అండ్ నువ్వులు తినడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, బికాజ్ విటమిన్ ఈ అనేది ఉంటుంది. అండ్ మన హార్ట్కి కూడా చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి నువ్వులు అనేది. అండ్ మనకు కొంతమందికి బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది, మనకి ఉండాల్సిన దానికంటే కొంచెం కొన్ని పాయింట్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ నువ్వులు తినడం వల్ల బ్లడ్ అనేది మనకి బాడీలో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ జింక్ కానీ ప్రాస్పరస్ కానీ ఇవన్నీ ఉండడంతో మనకి బోన్స్కి కూడా డెవలప్మెంట్కి కానీ చిన్నపిల్లలకి ఎవరైనా కూడా చిన్నాళ్ళకి కానీ ఎవరికైనా కానీ బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి మనకు వీలవుతుంది ఈ నువ్వులు తినడం వల్ల. అండ్ నువ్వులు శనక్కాయలు కలుపుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం అనేది ఇంతాక మా అమ్మమ్మ దంచుకున్నారు పక్కన చెప్పాను కదా, అది మొత్తం వేసి మా మమ్మీ ఇక్కడ కలుపుతున్నారు. ఈ మొత్తం కలిసిన తర్వాత దీన్ని మొత్తం నీట్గా కలిపేసుకొని ఈ పౌడర్ మొత్తానికి బెల్లం అంతా అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం మిక్సీకి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ముందు పౌడర్ అంతా నార్మల్గా ఉంది, ఇది బెల్లం అనేది ఉంటలు ఉంది కదా, ఇది మొత్తం మిక్సీకి వేసేసి గ్రైండ్ చేస్తారు. ఈ నువ్వుల లడ్డు అనేది మా ఇంట్లో వీక్లీ చేస్తూ ఉంటారు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా ఈజీగా అయిపోతుంది. ఏమంటే కొలతలు అనేది కొంచెం తీసుకోవాలి. కొంతమందికి చాలా స్వీట్గా తింటారు, కొంతమంది తక్కువ స్వీట్ తింటారు. సో మీరు మీ క్వాంటిటీని బట్టి యూస్ చేయండి బెల్లం అనేది. అండ్ బెల్లం వల్ల మనకు షుగర్ అలా ఏమి ఉండదు, మనం ఓన్లీ బెల్లం మాత్రమే యూస్ చేస్తాం. ఐరన్ కూడా మనకు బాగుంటుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ చూడండి 3 కలిపేసి గ్రైండ్ చేసేసి వేస్తున్నారు ట్రేలోకి మొత్తం పౌడర్ అంతా. ఇది చాలా ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం పొడిగానే ఉండాలి. ఎందుకంటే మరీ ముద్దగా అయిపోయిందంటే మొత్తం చేతికి మొత్తం అంటుకొని పోతుంది. సో పౌడరీగా పెట్టుకుంటేనే బెటర్. మరీ ఎక్కువ పౌడరీ కూడా ఉండకూడదు, ఎందుకంటే అది ముద్దలు కడతారు కదా, అప్పుడు అవ్వవు, సిట్రైట్ అవ్వవు సరిగా. సో మా మమ్మీ మొత్తం అంతా వేసేసారు. ఇప్పుడు ఇవన్నిటినీ తీసి ఒక్కొక్కటిగా ముద్దలు చేస్తారు చూడండి, చూపిస్తాను మీకు అది కూడాను. ఇక్కడ మా మమ్మీ ట్రేలో నుంచి బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు చేసిన ముద్దలు అనేసి అన్నీ ఈ ట్రేలో పెడతారు. ఇక్కడ మా మమ్మీ అమ్మమ్మ ఇద్దరు కలిసి నీట్గా అది పౌడర్ని మొత్తం అనేసుకొని ఇప్పుడు ముద్దలు కడుతున్నారు. ఇక్కడ మేమైతే మీడియం సైజ్గానే ముద్దలు కట్టుకుంటున్నాం, అంటే మేము లడ్డూలు మీడియం సైజులోనే కట్టుకుంటున్నాము. మీరు ఒకవేళ మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్టుకోవచ్చు, ఒకవేళ వద్దు పెద్దగా కావాలంటే పెద్దగా కట్టుకోవచ్చు. మేము ఎందుకు మీడియం సైజ్ కట్టుకుంటున్నామంటే ఇప్పుడు ఎవరైనా చేతిలోకి తీసుకోగానే మరీ ఎక్కువ అయిపోకుండా మరీ తక్కువ అవ్వకుండా మీడియంగా ఉంటే ఒకటి కానీ 2 కానీ సరిపోతాయి. మరీ ఎక్కువ హెవీగా ఉన్నాయంటే మిగిలించడం కానీ పిల్లలు అలా చేస్తారు, కాబట్టి అందుకనేసి మేము చిన్నగా ఈ మీడియంలోనే కట్టుకుంటున్నాము. ఇక్కడ మాకు మొత్తంగా అరౌండ్ ఒక 79-80 లడ్డూస్ అయినట్టున్నాయి, కౌంట్ చేసాం అయిపోయాక. చూస్తే 80, ఐ గెస్ 80 or 81 అయి ఉండొచ్చు. అండ్ ఈ నువ్వుల లడ్డు చేసిన తర్వాత ఇంకొకటి కూడా చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళు, అది పప్పులు శనక్కాయలు రెండు కలిపి చేస్తున్నారు.
ఆ లడ్డూలు కూడా యాక్చువల్గా అంటే మా అమ్మమ్మ అరుణాచలం వెళ్తున్నారని చెప్పేసి మొత్తం ఎక్కువ క్వాంటిటీలో చేశారు ఈసారి. మీకు పప్పులు శనక్కాయల లడ్డు కూడా ఎలా చేయాలి అనేది ఆ రెసిపీ కూడా నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్గా ఈ వీడియో అయిన తర్వాత ఈ లడ్డూలు అయిన తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ బెల్లంలోకి కొంచెం వాటర్ వేసి మరిగిస్తున్నారు కొంచెం పాకం రావడానికి. అందులోకి మనకు శనక్కాయలు పప్పులు వేసుకోవడానికి ముద్దలు కట్టుకోవడానికి. కొంచెం వాటర్లో బెల్లం అనేది కరిగించుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే మనకు త్వరగా కరుగుతుంది బెల్లం అనేది. కొంచెం దంచుకోవాలి, మరి గడ్డలుగా వేయకూడదు. మనం దంచేసుకొని వేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది. ఇలాగ మరుగుతుంది కదా ఇప్పుడు పాకం అనేది, ఇది కలుపుతూ ఉండాలి, మర్చిపోకూడదు. ఒకవేళ కలపకుండా అలానే ఉంటే గట్టిగా అయిపోతుంది పాకము. మరీ వాటరీగా ఉండకూడదు, మరీ స్టిక్కీగా ఉండకూడదు. ఇప్పుడు మా అమ్మమ్మ గరిటెతో చూపిస్తారు చూడండి మీకు ఎలా ఉండాలి ఏంటనేది. పాకం అయ్యింది అంటేనే కలర్ చేంజ్ అయిపోతుంది బెల్లము. అండ్ చూడండి ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీ. కొంచెం ఈ కన్సిస్టెన్సీ తర్వాత ఒక 2 minutes అలా ఉండనిచ్చేసి దించేసుకోవాలి. మనకి ఈజీగా కనుక్కోవాలి అయ్యిందా లేదా అనడానికి ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. ఇక్కడ మా అమ్మమ్మ ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లోకి కొంచెం వేసి చూస్తున్నారు. అది ఇలాగ చూపిస్తున్నారు కదా, ఇలా గడ్డగా అయ్యింది అంటే ఇంకా దించేసుకోవడమే. ఇది దించేసుకున్న తర్వాత వేయించుకున్న శనక్కాయలు అండ్ పప్పులు ఈ 2 వేసుకొని కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలి, లేదంటే పాకం గడ్డ కట్టేస్తుంది. సో త్వరగా కలిపేసుకొని మనం పక్కన దించేసుకోవాలి. ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి, లేదంటే మనకు గడ్డ కట్టేసింది అనుకోండి, కట్టడానికి కూడా రాదు ఇది. సో చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, లేదంటే గడ్డ కడుతుంది ఈ బెల్లము అండ్ ఈ పప్పులు. చూడండి అప్పుడే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మా మమ్మీ కడుతున్నారు. ఇది కాలేటప్పుడే కట్టాలన్నమాట. అంటే కొంచెం మరీ చల్లగయ్యాక అలా చేయడానికి వెళ్తే ఇలా అవ్వదు. కాలుతున్నప్పుడే త్వరగా తీసుకొని కట్టుకోవాలి. కొంతమంది దీన్ని ఇలా పలకలా కూడా పోసుకుంటారు. అంటే ప్లేట్లో మొత్తం అంతా పరిచేసి ఇట్లా కట్ చేసుకుంటారు పీసెస్గా. అలా చేసుకుంటారు, ఇలా కూడా చేసుకుంటారు. మా వాళ్ళు ఇక్కడ కడుతున్నారు, ముద్దలుగా కడుతున్నారు. కొంచెం చేతికి ఆ వాటర్ అనుకొని మీరు కట్టారనుకోండి కొంచెం బాగుంటుంది. అండ్ బౌల్లోకి ఇలా వేసి కూడా మా అమ్మని చూపిస్తున్నా చూడండి, స్పూన్తో ఇలాగ అనుకున్నా కూడా మనకు తయారవుతాయి అన్నమాట ఈ లడ్డూలు. ఒకవేళ ప్లేట్లోకి వేసి కట్ చేసుకునే వాళ్ళైతే ముందుగా ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మీరు మొత్తం అంతా వేసేసుకొని పీసెస్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కొంతసేపు ఉండిచ్చిన తర్వాత మీరు ఆ పీసెస్ అనేవి మొత్తం అంతా తీసేసుకోండి. ఒకవేళ ఇలా చేసుకునే వాళ్ళైతే కొంచెం వాటర్ని చేతికి అనుకొని ఇలా గిన్నెలో వేసి అనుకొని చేసుకోండి, బెటర్. ఇక్కడ మేమైతే లడ్డూలానే కట్టుకుంటున్నాం కాబట్టి మాకు ఇలా ఉంది. ఓకే గాయస్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.